הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు ప్రవక్త అయిన ఇర్మియా వ్రాసిన విలాప వాక్యములు, ఇంగ్లీష్లో లామెంటేషన్ అంటాం. విలాపము, కన్నీరు, దుఃఖము, ఆలాపన, ఆవేదన, ఆక్రందన. అయితే దీన్ని హెబ్రీ భాషలో ఈ పుస్తకాన్ని ఐకా అంటారు. ఐకా, ఈఐకేహెచ్, ఐకా అని మాట్లాడతారు. తర్వాత ఇది హిందీ భాషలో విలాప్ అనే మాట వాడతారు. విలాప్ అదే విలాప వాక్యములు. అదే తమిళ భాషలో పూలంబల్ అంటారు. తర్వాత ఇలాగా అంటే దుఃఖం సంబంధించింది లామెంటేషన్, విలాప వాక్యములు. 5 అధ్యాయాలు, 54 వచనాలు, 5 చాప్టర్స్ విత్ 54 వర్సెస్. 5 అధ్యాయాల్లో 5 సంఘటనలు, 5 చారిత్రాత్మక సంఘటనలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయం సారాంశం నేను చెప్తాను. అంటే ఒక మాట ఏంటంటే, పాత నిబంధనలో బబులోను వారు యెరూషలేముని ఆక్రమించుకొని పడగొట్టి దాన్ని పతనం చేసిన ఆ సమయంలో ఇర్మియా అక్కడ ఉన్నాడు. ద ప్రాఫెట్ వాజ్ అలైవ్ వెన్ బాబిలోనియన్ సీజ్డ్ యెరూషలేమును పట్టుకున్నప్పుడు, యెరూషలేమును పతనం చేసినప్పుడు. తర్వాత ఇర్మియా కూడా బందీగా ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడే హతసాక్షిగా మరణించాడని చరిత్ర చెప్తుంది. సరే, ఈ 5 అధ్యాయాలు అంటే ఓ శ్రేష్టమైన, ఓ పరిశుద్ధమైన, ఓ అమోఘమైన దేవుని పట్టణమైన యెరూషలేము, దేవుని నివాస స్థలంగా చెప్పుకునే యెరూషలేము, అలాంటి యెరూషలేముని బబులోను రాజ్యం వచ్చి ఆక్రమించినప్పుడు 5 అధ్యాయాల్లో 5 అనుభవాలు కనపడుతున్నాయి. మొదటి అధ్యాయంలో పట్టణం యొక్క దుస్థితి, ద ప్లైట్ ఆఫ్ ద సిటీ, పట్టణం యొక్క దుస్థితి. 2వ అధ్యాయంలో దేవుని కోపం, ది యాంగర్ ఆఫ్ ద లార్డ్. 3వ అధ్యాయంలో అర్థం ఏంటంటే ప్రవక్త చేసిన నిట్టూర్పులు, ప్రవక్త చేసిన ఆవేదన, ద డిస్పైర్ ఆఫ్ ది ప్రాఫెట్. 4వ అధ్యాయంలో ప్రజల పరిస్థితులు, ద సిట్యుయేషన్స్ ఆఫ్ ద పీపుల్. 5వది ఏంటంటే శేషించిన వారి ప్రార్థనలు, ద ప్రేయర్స్ బై ద రెమనెంట్. ఈ 5 అధ్యాయాలు పట్టణ దుస్థితి, దేవుని కోపం, ప్రవక్త నిట్టూర్పులు, ప్రజల పరిస్థితులు, శేషించిన వారి ప్రార్థనలు. ఇది 5 అధ్యాయాలు సారాంశము. అంటే ప్రస్తుత దుఃఖము రాబో నిరీక్షణకు సంకేతంగా ఉంటుంది. దేవుని మాట వినకపోతే ఆ దాని యొక్క ఫలితము నీ కుటుంబమే కాకుండా, నీ రాజ్యమే కాకుండా, నీ దేశం పైన సర్వనాశనం కూడా వస్తుందని ముందుగా చెప్పబడిన మాట ఏంటంటే విలాప వాక్యంలో వ్రాయబడింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుని ప్రేమ అంటాడు, దేవుని ప్రజలను పవిత్రమైన కుమార్తెగా వ్రాస్తున్నాడు విలాప వాక్యంలో. ఈ 5 అధ్యాయాల యొక్క కీ వర్డ్స్ చూద్దాము. 3:33 దానిలో దేవుని హృదయం అర్థమవుతుంది. ఐఎమ్ రీడింగ్ ద కీ వర్డ్స్ ఆఫ్ లామెంటేషన్స్, విలాప వాక్యములు 5:33, 5:33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఎంత అద్భుతమైన మాట అండి. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, దేవుడు నన్ను బాధ పెట్టాడండి, దేవుడు నాకు దూరం అయ్యాడు, దేవుడు నాకు విచారం కలిగజేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనే మాట వాడుతూ ఉంటాం. అది ఎందుకు అంటుంది? హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారములైన బాధనైన కలుగజేయవాడు కాదు. అయితే ఈ మాట అర్థం ఏంటంటే, దేవుని హృదయాన్ని నువ్వు బాధ పెడితే, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా వెళితే, దేవుని మాటలు అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తే, అప్పుడు నీ హృదయం చేసే పాపం వల్ల దేవుని హృదయం బాధపడుతుంది. కాబట్టి హృదయపూర్వకంగా
ఆయన ఎన్నడూ కూడా నీకు నాకు సర్వ మానవాళికి ఆయన బాధ కలుగ చేయడు. అయితే ఈ పుస్తకం ఎందుకు రాయబడిందంటే దేవుని ప్రజలు కూడా దేవుని మాటను వినకపోతే వాటికి నాశనము కలుగుతుంది అని పాఠాన్ని నేర్పించాలని, గుణపాఠంగా చరిత్రలో ఉండాలని ఈ పుస్తకం రాయబడింది. కాబట్టి అద్భుతమైన పుస్తకంగా నేను దీన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇక్కడ ఏంటంటే యెరూషలేము యొక్క ఓటమి, వినాశాన్ని సూచిస్తూ దాదాపుగా ఒక మాట వాడుతుంది ఏంటంటే ఇది జాతి భూస్థాపన అనే మాట. అంటే ఇక ఇజ్రాయేలీలు, యూదులు లేక యెరూషలేము ఇంకా చరిత్రలో ఉండదు అనే భావాన్ని సైతాను, బబులోను వారు ప్రయోగించినా కూడా అది సఫలము కాకుండా ఆ భావాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను విలపిస్తూ అంటే ప్రలాపిస్తూ దుఃఖిస్తూ రాసిన అంటే ఒక మాట ఏమంటాడంటే, ఒక మాట ముందుగా అంటే పురాతన పుస్తకాల్లో విలాప వాక్యాలకి ముందు హీబ్రూ భాషలో ఒక మాట రాయబడింది. ఏమంటే యెరూషలేము ఓటమి, వినాశనాన్ని సూచిస్తూ జాతి భూస్థాపన అనే మాట రాశారు అక్కడ హీబ్రూ భాషలో. అంటే యూదా జాతి భూస్థాపనం అయిపోతుంది, యెరూషలేము పాడైపోయింది అనే మాట రాస్తుంది. అయితే మరలా దేవుని ప్రజలు రక్షించడానికి మానవ రూపంలో, మానవుడిగా, మానవాకారంలో ఈ లోకంలో జన్మించి ఈ మానవుడిని మరలా దేవునితో అనుసంధానం చేశాడు. కాబట్టి ఇది ఇజ్రాయేలీలు చెరగనిపోయినప్పుడు యిర్మీయా కూర్చుండి ఏడ్చుచు యెరూషలేము విషయమై ఇలాగూ ఆలాపించాడు. అది ఈ 5 అధ్యాయాల సారాంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దీంట్లో ఏంటంటే ఇన్ని జరిగినా కూడా, ఇంత భయంకర పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కృప యూదుల్ని, ఇజ్రాయిల్ని వెంటాడుతూ ఉంది. ఈరోజు నిన్ను నన్ను వెంటాడుతూ ఉంది. హృదయము పతనమైపోయినా, గృహాలు పతనమైపోయినా, రాజ్యాలు పతనమైపోయినా, దేశాలు పతనమైపోయినా అయినా కూడా ఆయన కృప హృదయపూర్వకంగా నీ పట్ల, నా పట్ల ఆయన వాంఛ కలిగి ఉన్నాడు. ఆయన కృప నీపై, నాపై చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. సరే, ఇక్కడ ఒక మాట చెప్తాను. అంటున్నాడు, ఈ కృప అనే మాట ఈ పుస్తకంలో ఈ 5 అధ్యాయాల్లో 2 సార్లు రాయబడింది. ఒకటి 3:22, ఒకటి 3:32. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ 2 verses now which speaks about God's grace in the book of Lamentation. 3:22 నేను చదువుతున్నానండి. 3:22 అంటున్నాడు, యెహోవా కృప గలవాడు. ఈ మాట ఈరోజు నీకు నాకు వాగ్దానంగా ఉంటుంది. ఇది నీకు నాకు బంగారు వాక్యంగా ఉంటుంది. యెహోవా, యేసు ప్రభువారి కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు నీ పట్ల, నా పట్ల, మానవ జాతి పట్ల నిజంగా ప్రేమ కలిగిన, కృప కలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు అంటున్నా. ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఎంత మంచి మాట అండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టుడే. ఈరోజు నీవు నేను మరణానికి వెళ్లకుండా, నాశనమైపోకుండా, పాపాలకు ఫలితము పొందకుండా క్షమించబడినామంటే ఆయన కృప కలిగేవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంది కాబట్టి మనము నిర్మూలము కాలేదు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుడు మనలను ఆయన కృప వెంటాడుతూ ఉంది. ఇంకొకటి అంటాడు, ఇదే అధ్యాయం 32లో, ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 3 verse 32. ఆయన బాధ పెట్టినను అంటే తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఎంత మంచి మాట అండి. బాధల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, కన్నీళ్ళలో ఉన్నావా, నాకు ఎవరు సహాయం చేయలేరండి, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నా బాధలు మీకేం తెలుసు, నా ఆర్థిక బాధలు, నా కష్టాలు, నా పిల్లలు, నా దుఃఖము, నా గృహము, నా పోషణ ఎంతో కష్టంగా ఉంది తండ్రి, ఎంతో ఉంది. ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎవరు కూడా నాకు సహాయం చేయలేని వారు. అయితే అంటాడు, ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతున్నాడు. ఇది విలాప వాక్యములు. యెరూషలేము వాసులు భయంకరమైన పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేశారు. దేవునికి వ్యతిరేకంగా
దేవుణ్ణి ఆరాధించకుండా లోకాన్ని పూజించారు వాళ్ళు. అయితే భయంకర నాశనం వచ్చేసింది. అయినా కూడా అన్ని బాధల్లో కూడా మరలా తిరిగి ఆయన తన ప్రజలను దర్శించాడు. పాట వింటున్న నీవు నేను ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే, దేవుడు ప్రజలు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలంటే దేవుని వాక్యమైన పరిశుద్ధ లేఖనాలని హృదయంలో ఉంచుకుని ఒక మాట చదువుతాను. 119వ కీర్తనలో ఒక మాట వాడుతున్నాడు. ఎందుకంటే ఎందుచేత ప్రజలు ఇలాగ నాశనం అయిపోయారు అంటే, దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోలేకపోయారు కాబట్టి ఇలా నాశనం అయిపోయారు. 119వ కీర్తనలోని ఒక మాట ఉంది, అద్భుతమైన మాట అండి. ఇజ్రాయేలీయులు చేయలేని పని నీకు నాకు గుణపాఠంగా ఉండాలి. 119వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. 11వ వచనాన్ని, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఇంత భయంకర పరిస్థితిలో కూడా, విలాప వాక్యంలో కూడా ఆయన హృదయంలో ఆయన ప్రణాళిక ఏంటంటే మరలా మెస్సయ్య వస్తాడు, మానవాళిని రక్షింపజేస్తాడని చిన్న 5 అధ్యాయాల్లో అద్భుతమైన సార్ ఆయన కృప కలిగిన వాడు. కాబట్టి నీవు నేను నిర్మూలం కాలేదు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, అద్భుతమైన 5 అధ్యాయాలు ప్రభువా. ఇజ్రాయేలీయులు తండ్రి పతనమైపోయినప్పుడు, యెరూషలేము పతనమైపోయినప్పుడు నీ కృప చూపించి ప్రభువా నిర్మూలన చేయకుండా, మరలా జాతిని వినాశనానికి అప్పగించకుండా, మరలా అంకురార్పణ చేసి ప్రభువా మానవ జీవితంలో మా జీవితం అనేక సార్లు ప్రభువా తండ్రి ప్రభువా అనేక అయిష్ట కార్యాలు చేస్తున్నా కూడా మమ్మల్ని శిక్షించకుండా రక్షించి నీ కృప చూపించావు ప్రభువా. హృదయపూర్వకంగా మమ్మల్ని బాధ పెట్టకుండా తండ్రి, మా హృదయము నీ హృదయాన్ని స్పందించినట్లుగా, నీ హృదయానుసారంగా ప్రభువా నీకు ఇష్టమైన వారిగా జీవించేవారిగా, విలాప వాక్యాల ద్వారా మా పితరులు చేసిన పాపాలు, అపరాధాలు, అతిక్రమాలు మేము చేయకుండా ప్రభువా నీ యొక్క పరిశుద్ధమైన బాటలో పరిశుద్ధులుగా జీవించే ఆ మహాకృప తండ్రి. అవును ప్రభువా, నీ యొక్క ప్రవక్త విలాపించాడు ప్రలాపించాడు ప్రభువా తండ్రి, నా పక్షంగా మా పక్షంగా ఈరోజు నువ్వు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నావు ప్రభువా. మేము మా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడిన వారిగా మార్చుకొని, ఈ వాక్యం వింటున్న వారు వారి కుటుంబాల్లో రక్షణ సువార్త సునాదాన్ని వినిపించమని ప్రభువా మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్యను దీవించమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము మనకు, మన బిడ్డలకు, బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.